బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం భాషల్లో ఈ షోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తెలుగులో సీజన్ 7 విజేతగా కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవగా, సీరియల్ నటుడు అమర్దీప్ రన్నర్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు సీజన్ 8 గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈసారి ఎవరెవరిని తీసుకువస్తారు అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీ స్టార్ట్ కావాల్సింది. కానీ అనుకోని కారణాలతో ఓటీటీ సీజన్ 2 క్యాన్సిల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో ఎప్పుడెప్పుడు సీజన్ 8 స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు బుల్లితెర ఆడియన్స్. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం వర్గాల్లో వినిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నెట్టింట వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లోకి యూట్యూబర్ నైని పావని వెళ్ళనుందట. గతంలోనే నైని పావని హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక సీజన్ 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన నైని పావని వారం రోజులకే ఎలిమినేట్ అయ్యింది. వారం రోజుల్లోనే తనదైన ఆట తీరుతో ప్రేక్షకులని ఆకట్టుకున్న నైని పావని అకస్మాత్తుగా బయటికి రావడంతో ఆమె ఫ్యాన్స్ నెట్టింట సీరియస్ అయ్యారు. నైని పావనికి అన్యాయం చేస్తారని హౌస్ లో ఉన్న అబ్బాయిలతో పోటీపడి మరీ గేమ్ అదరకొట్టిందని, అలాంటి అమ్మాయిని వారం రోజుల్లోని కావాలని ఎలిమినేట్ చేశారంటూ మండిపడ్డారు నెటిజన్స్. ఇక నైని పావని అన్ఫెయిర్ అని ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియా ట్రాక్ చేశారు. ఇక అయితే ఇప్పుడు సీజన్ 8 లోకి మరొకసారి నైని పావనిని పంపించాలనుకుంటున్నారు అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈసారి నైని పావని టాప్ 5 లో ఉండడం లేదా విన్నర్ కావడం ఖాయమంటున్నారు. ఇక సోషల్ మీడియాలో నైని పావనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక బిగ్ బాస్ ఫ్యాన్ యావత్తో కలిసి నైని చేసే డాన్స్ వీడియోస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి సీజన్ 8 లో నైని ఎంట్రీ ఇస్తుందా? ఒకవేళ ఇస్తే ఈసారి ఆమె గేమ్ ఎలా ఉంటుంది, ఎన్ని వారాలు హౌస్ లో ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక మొదటి సీజన్ కి ఎన్టీఆర్, ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత అన్ని సీజన్స్ కి నాగార్జున గారి హోస్ట్ గా చేశారు. కాగా ఇప్పుడు ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా మళ్ళీ అక్కినేని నాగార్జున గారి హోస్ట్ గా చేయబోతున్నాడు అంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో లీక్ అయిపోతూ ఉంటున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ లో కొంతమంది పేర్లు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఒక యూట్యూబర్ ని కంటెస్టెంట్స్ గా తీసుకురావడం సహజం. ఇక అలాగే బిగ్ బాస్ సీజన్ 8 లో తన యూట్యూబ్ కంటెంట్ తో నవ్వించి బంచిక్ బబ్లు కంటెస్టెంట్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వెబ్ సిరీస్ లతో కామెడీ పంచుతున్న ప్రసాద్ బెహేరా కూడా వస్తాడు అని తెలుస్తోంది. ఇక ఈ షోని జూలై చివరి వారంలో స్టార్ట్ చేసే పనిలో ఉన్నారట నిర్వాహకులు. ఇక అన్ని కుదిరితే జూలై 28వ తేదీన షో స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇక సీజన్ 8 మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.